స్క్విడ్ గేమ్ 3 పాయింట్ వస్తే అదిరింది గైస్, ఎక్సలెంట్ అంతే. ఫస్ట్ ఎపిసోడ్ అరగంట చూసి మళ్ళీ సోదేనా అనుకున్నా. అక్కడి నుండి సోది తక్కువ, థ్రిల్లింగ్ కంటెంట్ ఎక్కువ. అలా ఎంగేజింగ్ గా వెళ్ళిపోయింది. ఈ 6 గంటల్లో ఒక గంటన్నర టాకీపాటు ఉంటుంది. మిగతాదంతా అవుట్ అండ్ అవుట్ థ్రిల్లింగ్ గా ఉంది. సరికొత్త కాంప్లికేటెడ్ సీన్స్ తో మంచి విఎఫ్ఎక్స్ తో. ముఖ్యంగా ఈ సీజన్ 3 లోని సెకండ్ ఎపిసోడ్ ఈ స్క్విడ్ గేమ్ సిరీస్ లో కెల్లా టాప్ 1 ప్లేస్ లో ఉంటుంది. ఆ ఎపిసోడ్ మాట్లాడతా. ఇక 6 ఎపిసోడ్లతో సీజన్ 2 కి కంటిన్యూషన్ గా సీజన్ 3 గా ఈచ్ ఎపిసోడ్ 1 అవర్ రన్ టైమ్ తో నెట్ఫ్లిక్స్ లో తెలుగులో కూడా స్ట్రీమ్ అవుతుంది. ఒకటి 4 రోడ్స్ ఉన్నాయి తెలుగులో, కానీ అలర్ట్ కంటెంట్ పెద్ద ఏం లేదు. ఆ డబ్ కూడా ఇబ్బంది పెడుతూ ఒక బేబీ ఫీడింగ్ సీన్ అది కూడా ఫ్లో లో వెళ్ళిపోతుంది. తెలుగు డబ్బింగ్ కూడా బాగుంది. ఎవరైతే సీజన్ 2 తో డిసప్పాయింట్ అయ్యారో ఈ సీజన్ 3 మంచి హైయెస్ట్ ఉంది. యాక్షన్ అండ్ కాన్సెప్ట్ ఓరియంటెడ్ గా మాత్రమే కాదు, ఇనఫ్ అమౌంట్ ఆఫ్ థ్రిల్స్ తో, హైపోథెటికల్ సిచ్యువేషన్స్ తో, ఎమోషనల్ గా కూడా ఉంది. అసలు ఎక్కడ ఎలా తీసుకెళ్తారో, ఇప్పుడు అసలు ఏమవుద్దు అనేటటువంటి సిచ్యువేషన్స్ చాలానే ఉన్నాయి. కాకపోతే ఈ సీజన్ 3 ని చూడాలంటే అట్లీస్ట్ సీజన్ 2 అయినా చూసుండాలి. ఈ స్క్విడ్ గేమ్ మేకర్స్ చేసిన తప్పు ఏంటంటే సెకండ్ సీజన్ ని 2 సీజన్స్ గా సీజన్ 3 తో డివైడ్ చేయడం. అదే ఒకేసారి సెకండ్ అండ్ థర్డ్ సీజన్స్ లోని 7+6 అంటే ఈ 13 ఎపిసోడ్స్ ని బింజ్ వాచ్ చేస్తే అప్పుడు సీజన్ 2 మీద మిక్స్డ్ ఫీలింగ్స్ వచ్చే కాదేమో. లోగా స్టార్ట్ అయ్యి హై అండ్ అనే ఫీలింగ్ కలిగి ఉండేది ఈ 13 ఎపిసోడ్స్ ని సీజన్ 2 గా రిలీజ్ చేసి ఉంటారు. ఈ సీజన్ 3 అయితే ఏదో గేమ్స్ ఉంటాయని పేరుకే కాకుండా ఎవరు బ్రతకాలి ఎవరు చావాలంటూ గేమ్స్ స్టార్ట్ అవ్వక ముందు కాసేపటి నుండి టెన్షన్ బిల్డ్ అయ్యేలా చేశారు. నిజానికి 3 గేమ్స్ ఉంటాయి సీజన్ 3 లోని 6 ఎపిసోడ్స్ లో, కానీ ఆ 3 కూడా చాలా లెందీగా పెట్టారు. అందుకే చాలా వరకు థ్రిల్లింగ్ గా అనిపించింది. ఇక 4th సీజన్ కూడా ఉంది అన్నట్టుగా మళ్ళీ ఇంకో సీజన్ ని ఇండైరెక్ట్ గా అనౌన్స్ చేస్తూ ఎండ్ చేశారు. నచ్చింది గైస్. ఇంకా క్లియర్ ఐడియా కోసం ఎపిసోడ్ వైస్ రివ్యూ వినండి. ఎపిసోడ్ 1 58 మినిట్స్ ఉంటుంది. నువ్వు బ్రతకాలి అంటే చంపాలి, చంపకపోతే చావాలి, ఇదే గేమ్ ఇక్కడ. జస్ట్ స్టార్ట్ అవుతున్నప్పుడు ఎండ్ అయింది. లాస్ట్ 20 మినిట్స్ మైండ్ లో మల్టిపుల్ థాట్స్. సగం జనాభా పక్కగా ఎగిరిపోయే గేమ్ ఇది. చంపాలి లేదా చావాలి అంతే. మొదటి అరగంట ఈ సీజన్ 2 ఎండ్ అయిన దగ్గర నుండి కంటిన్యూషన్. సో దానివల్ల ఓవరాల్ ఎపిసోడ్ ఓకే అని చెప్పొచ్చు. నెక్స్ట్ ఎపిసోడ్ మీద ఇంట్రెస్ట్ అయితే క్రియేట్ అయ్యింది. ఎపిసోడ్ 2 1 అవర్ ఉంటుంది. ఒక్కటే మాట ముందు చెప్పాను కదా, స్క్విడ్ గేమ్ సీజన్ మొత్తంలోకెల్లా ది మోస్ట్ హైలైటెడ్ ఎపిసోడ్ ఇది. పర్ఫెక్ట్ గా ఎమోషన్స్ ని, ఆ కాన్సెప్ట్ ని, రివెంజ్ ని, ఎస్పెషల్లీ హైపోథెటికల్ సిచ్యువేషన్స్ ని బ్యాలెన్స్ చేస్తూ రాసిన రైటర్ ఎవరు గానీ అలా 1 అవర్ ఎక్కడ బోర్ కొట్టకుండా వెళ్ళిన ది బెస్ట్ ఎపిసోడ్ ఇది. డోంట్ మిస్ గైస్, ఇన్వాల్వ్ అయిపోతాం. నాకైతే పిచ్చిగా నచ్చింది సెకండ్ ఎపిసోడ్. ఎపిసోడ్ 3 ఇక్కడంతా మళ్ళీ ఓటింగ్ అండ్ వెంటనే గేమ్ స్టార్ట్ అవడంతో ఎండ్ అయింది. బాగుంది ఇది కూడా. ఇంత అత్యాశ ఏంట్రా అనేలా ఉన్నారు. బాగుంది. ఎపిసోడ్ 4 ఆ స్టార్ట్ అయిన గేమ్ ఒక 20 మినిట్స్ భలే ఉంటుంది. మళ్ళీ అక్కడ నుండి ఆ గేమ్స్ జరుగుతున్న కేవ్ కు వెళ్ళే ప్లాన్ తాలూకా డీటెయిల్స్ రివీల్ అవుతూ ఉంటాయి. ఇంకోవైపు నెక్స్ట్ గేమ్ లో టార్గెట్ అయిన హీరోకి ఆ మెయిన్ పర్సన్ ఒక ఆఫర్ ఇవ్వడంతో ఎండ్ అయింది. చూడాలి నెక్స్ట్ గేమ్ లో ఎలా సర్వైవ్ అవుతారు. ఎపిసోడ్ 5 ఇక్కడ స్టార్టింగ్ గా చూపి పడితే మళ్ళీ గేమ్ స్టార్ట్. ఈసారి ఇంకా కాంప్లికేటెడ్ గా ఉంటుంది. డబ్బు ఎంత పనైనా చేస్తుంది అనేలా ఉంటుంది. ఎపిసోడ్ 6 చివరికి 20 మినిట్స్ పెద్దగా ఏముండదు, కానీ మిగతా 40 మినిట్స్ రైటింగ్స్ అయితే చాలా రీజనబుల్ గా ఉన్నాయి. వాళ్ళ మూర్ఖత్వాన్ని చూడొచ్చు. సో ఫైనల్ సిరీస్ కి వర్డిక్ట్ ఏంటంటే ముందు పార్ట్స్ చూడాలి అండ్ కొంత తాగేపాటికి ఇంకెంతసేపు గేమ్ స్టార్ట్ చేయొచ్చు కదా అనే ఫీల్స్ అయితే తెప్పేస్తుంది. కానీ రెస్ట్ ఆఫ్ ద సిరీస్ మాత్రం ఇంకా ఫస్ట్ సీజన్ కంటే ఎక్కువ సాటిస్ఫై చేస్తుంది, కానీ అస్సలు తగ్గదు. స్క్విడ్ గేమ్ ఫ్యాన్స్ అయితే సాటిస్ఫైయింగ్ ఫీలింగ్ ని పొందుతారు ఎండ్ అయ్యేసరికి, నో డౌట్. సాటిస్ఫైయింగ్ సీజన్. దీనికి రేటింగ్ వచ్చేసి ఇది నా ఒపీనియన్ 3.5. మీకు ఏమైనా వర్క్